ప్రియమైన వాళ్ళరా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా? 10 రోజుల తర్వాత మరలా దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే కొంచెం బలహీనత చేత నేను వీడియోలు చేయలేకపోయాను. ప్రభు మరలా నాకు బలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నా వాగ్దానం ఏ రీతిగా దేవుడు చూపించాడో ఆ యొక్క బలహీనతలు అది నా పట్ల నెరవేర్చిన దేవాది దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా మన వాక్యంలోకి వెళ్దామా తల్లి? కీర్తన గ్రంథము 121 అధ్యాయము 1వ చరణం చదువుకుందాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? కొండల తట్టు నా కనులెత్తుతున్నాను, నాకు సహాయం గురించి మాట్లాడుకుందాం నా తల్లి. చాలా విషయాల్లో చాలా మందిలో సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. చాలా మంది ఈ లోకంలో సహాయం చేసేవారే లేరు. ఎలాగున్నారు అంటే ఎవరికి వారి స్వార్థప్రియులుగా ఉన్నారు. ఎవరు బ్రతుకు వారిదే అనుకుంటున్నారు, ఎవరి స్థితిగతి వారిదే అనుకుంటున్నారు. సహాయం చేయడానికి కూడా ముందుకు రావటం లేదు. సపోజ్ నువ్వు హాస్పిటల్లో ఉండొచ్చు, లేకపోతే ఇరుకులో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితిలో కుమిలిపోవచ్చు. చాలామంది సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ఎత్తైన కోట అంటున్నాడు ఇక్కడ దావీదు గారు కూడా. ఎత్తైన కొండలని, ఎత్తైన కోటలోకి ఎంత ధనవంతులు ఉన్నారా? నీకున్న బంధు బలం ఉన్నారా? వారున్నారని ఇప్పటివరకు అతిశయించావా? వారి వల్ల కూడా సహాయం రాలేదా? వారు కూడా పెడమొఖమే పెట్టారా? వారు కూడా దాటిపోయారా? వారు నీకు సహాయం చేయాలని భయపడి నీ వద్దకు రాలేకపోయారా? వారు కూడా నిన్ను చూడడానికి, చూస్తే అక్కడ ఏం చెప్పాలనేసి సహాయం ఎక్కడ చేయాల్సి వస్తుందని వెనుకబడ్డారా? నా తల్లి, నా చెల్లి, దేవుడు ఒక్కటే మాట్లాడుతున్నారు. నా వైపుకు చూడంటున్నాడు. ఎత్తైన కోట ఆయనే, ఆయన వైపుకు చూద్దామా నా తల్లి? ఆయనే మనకు సహాయం చేస్తాడు. నాకు సహాయం చేశాడు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు తెలుసా? ఆ సహాయం వల్ల డాక్టర్లు అందరూ నా వైపు ఉన్నారు. మరి నీ సహాయం? ఆయన తట్టు కనులెత్తి చూడు, ఆయనే మనకు సహాయమై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నీ వైపుకు చూసిన వారిని సిగ్గుపరచనను, సహాయం చేటుకు సమర్థుడు అని నీ వైపుకు చూస్తున్నాను. మా ఆపదలలో నువ్వు కార్యము జరిగించండి. యోబుకి ఎలాగైతే సహాయం అందించావో నాకు నీ దూతలను, సేనాలను పంపి కూడా సహాయం చేసి ఈరోజు ఇలా నిలబెట్టిన దేవాది దేవునికి వందనాలు. గొప్ప సాక్షిగా నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.